Incubation Center. Interactive sessions. Nikkei++ grade university. KL, deemed to be university. రాజంపేటలో జనసేన ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశానికి రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి సుబ్రహ్మణ్యం కూడా హాజరు కావడం జరిగింది. అసలు సుగవాసి సుబ్రహ్మణ్యం రాజంపేటకు సుపరిచితులైనప్పటికీ కూడా ఈ ప్రాంత వాసులతో అటు పరిచయాలు ఉన్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో ప్రచారంలో భాగంగా అటు తనదైన శైలిలో టీడీపీ శ్రేణులతో పాటు జన సైనికులు కూడా కలుపుకుని పోయే దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఏదైతే జనసేన పార్టీ ఎలటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆత్మీయ సమావేశానికి కూడా హాజరు కావడం జరిగింది. అసలు ఈ సమావేశంలో ఏం చర్చించారు ఏంటన్నటువంటి విషయం తొలుత సుబ్రహ్మణ్యం గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు రాయచోటి వాసి అయినప్పుడు కూడా రాజంపేటలో ఇంత ఆదరణ లభించడానికి ప్రధాన కారణాలు ఏంటి? ప్రజల్లో గత ప్రభుత్వం చేసిన అరాచకాల మీద ఉండే వ్యతిరేకత, రాజంపేట తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తల్లో ఉండే నిజాయితీ, అభ్యర్థిగా ఎవరిని ఎన్నిక చేసినా పార్టీ తీసుకునే నిర్ణయాలకు కార్యకర్తలు నాయకులు అందరూ కట్టుబడి పనిచేసే తత్వం ఉండేటువంటి కార్యకర్తలు నాయకులు ఉండే ప్రాంతం. ఈ కారణంగా ఇంతటి ఆదరణ లభిస్తూ ఉంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాజంపేటను జిల్లా కేంద్రం చేయడం అనే ప్రజల కోరికలో భాగంగా రాజంపేటకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసింది అనేది ప్రజల మనసులో ఉంది. దాన్ని తెలుగుదేశం రాబోయే తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆ అన్యాయాన్ని సరిచేస్తుంది. అదేవిధంగా ప్రాజెక్టులు దిగిపోతే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. వీటి కారణంగా మాకు మద్దతు లభిస్తుంది. అంటే ప్రధానంగా ఏదైతే మీరు రాయచోటి ప్రాంతవాసి ఇక్కడ టికెట్ ఇచ్చారు అంటే ఒక రకంగా కొంత వ్యతిరేకత, అంటే అన్నమయ్య జిల్లా ఇవ్వకపోవడం వల్ల కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఏదైతే రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా మార్చలేదన్నటువంటి భావన ఉంది. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో మరోమారు మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి మార్చుకోవడానికి ఎలా చూడొచ్చు? అది మీరు అడిగే ప్రశ్నకు దీనికి సంబంధం లేదు. నేను ఏ ప్రాంతవాసినైనా నేను రాజంపేట ప్రజలకు సుపరిచితుడినే. నేను పుట్టింది పెరిగింది అంతా రైల్వే కోడూరు రాజంపేట ప్రాంతాల్లోనే. నేను ఈ ప్రాంతానికి స్థానికుడినే, రాయచోటికి మాత్రమే కాదు. అదేవిధంగా ఇక్కడ జరిగిన అన్యాయాలను సరిదిద్దేదానికి ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు ప్రజలందరూ నన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ నా మీద నమ్మకం ఉంచారు అనే విషయం నాకు అర్థమవుతా ఉంది. దానికి అనుగుణంగానే నేను పనిచేసి ప్రజల కోరికలను నెరవేర్చేదానికి అసెంబ్లీలో గళం విప్పుతా. అయితే ప్రధానంగా ఇప్పటికే అన్నమయ్య ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే నిర్వాసితులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో నష్టపోయినటువంటి బాధితులకు కూడా ఇప్పటికి కూడా అన్యాయం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు కూడా ఇప్పటికి కూడా గుడిసెల్లో మకామైనటువంటి అటువంటి డేరాలు కట్టుకొని బతకాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నేపథ్యంలో మీరు వారికి అండగా ఏమైనా నిలుస్తారా? ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి ఉమ్మడి ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలుస్తుంది. అధికారంలోకి వచ్చిన తొలి ఆర్థిక సంవత్సరంలోనే రాజంపేటలో దెబ్బతినిపోయిన ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి వాటిని మొదలుపెట్టేదానికి మేము తప్పకుండా ప్రాధాన్యత ఇస్తాం. అయితే ఈ ప్రాంతంలో ఉద్యానవన పంటలకు పెద్దగా ప్రసిద్ధి. ఈ ఉద్యానవన పంటలలో ఒక రకంగా నష్టపోతున్నటువంటి పరిస్థితి. రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి బొప్పాయి కావచ్చు, అరటి తదితర పంటలను కూడా ఎక్కువగా సాగు చేస్తారు. ఇలాంటి పంటలు సాగు చేసే రైతాంగం కూడా అటు పూర్తి స్థాయిలో నష్టపోతుంది. ఏదైతే ధరల స్థిరీకరణ కావచ్చు, అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడంలో కూడా పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం మాట ఇచ్చి మాట తప్పిందన్నటువంటి భావనలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు ఎలాంటి అడుగులు వేయబోతున్నారు? మేము మాట తప్పం. వాళ్ళ మాదిరి వలసలను నివారించడానికి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి, దళారీలు వచ్చి రైతులు పండించిన పంటను దోచుకొని పోకుండా ఉండడానికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రాజంపేట కోడూరు ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి మేము కృతనిశ్చయంతో ఉన్నాము. అందుకనే తెలుగుదేశం ప్రభుత్వం రాయలసీమను హార్టికల్చరల్ హబ్గా తమ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. దానికి అనుకూలంగానే అడుగులు పడతాయి. ఈ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటవుతాయి. అటు రైతులకు కానీ మేలు జరుగుతుంది, ఇటు వలసలు కూడా పోకుండా మేము అడ్డుకొని రాజంపేట ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం.
సో జనసేన పార్టీని ఓ రకంగా రాజంపేటలో కూడా అటు తారాస్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఓ రకంగా తొలుత పార్టీలో చేరిన తర్వాత కూడా ఆయన పెద్ద ఎత్తున ర్యాలీ చేశారు. ఓ రకంగా రాజంపేట ప్రాంతంలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసేదిగా అటు అడుగులు వేసినటువంటి ఎలటూరు రాజు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, అసలు ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం ప్రధాన కారణాలు ఏంటి? ఏ నిర్ణయం తీసుకున్నారు? పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిచేదానికే ముందుకొచ్చాము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ రాక్షస ప్రభుత్వాన్ని వెళ్ళగొట్టాలనే ఉద్దేశంతో ఆయన కూటమిని ఏర్పాటు చేశాడు. ఆ కూటమి కోసం చాలా కృషి చేసి 3 పార్టీలను కలిపి ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఆయన అడుగుజాడల్లో నడిచి మేము కూడా ఇక్కడ మాకు జనసేన పార్టీకి ఇస్తారని ఊహించాము, ఇవ్వలేదు. ఈ కూటమిలో కొంత అటు ఇటు తారుమారవుతాయి కాబట్టి ఈసారి ఉమ్మడి అభ్యర్థికి మేము సహకరిస్తాము. గట్టిగా పోరాడి ఓట్లు వేయించి భారీ మెజారిటీతో విజయం సాధిస్తాం. అయితే ఇప్పటికే మీరు నందలూరు వాసి. ఓ రకంగా ఈ ప్రాంతంలో అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే దాదాపు కొన్ని గ్రామాలు కూడా నీట మునిగాయి. ఆ ప్రాంత వాసులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకమైన ప్రత్యేక దృష్టి సారించలేకపోవడం, ఏదైతే నెల రోజుల్లో ఇల్లు కట్టిస్తానని సీఎం హామీ ఇవ్వడం జరిగింది, ఇప్పటివరకు ఏమైనా ఇల్లు కట్టించిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ బాధ్యతలను ఆదుకునే దిశగా ఏమైనా అడుగులు ఇవ్వతున్నారు? ఖచ్చితంగా మీకు ఇంతకుముందు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, అయ్యా ఇక్కడ వీళ్ళు దాచుకోవడం తప్ప వేరే ఏం చేయరు. ఈ రాక్షసుల నుంచి బయటికి వెళ్ళగొట్టేదానికే మేము ప్రయత్నం చేస్తున్నాము. అక్కడ నిర్వాసితులందరికీ కూడా మా కూటమి అభ్యర్థి బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా ఒక్క సంవత్సరంలో ఆర్థిక సంవత్సరంలోనే వాళ్లకు నీడనిచ్చేదానికి వాళ్ళకి ఇల్లులు కట్టించి వాళ్ళ పంట పొలాల్లో ఉన్న మేటలు తీయించేసి వాళ్ళ పంటలు పండించుకునేదానికి కూడా అవకాశం కల్పిస్తాము. తప్పకుండా వాళ్ళకి మేలు జరుగుతుంది. ఈ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని మేము వాళ్ళకి మేలు మంచి చేసి మాదేంటో మా కూటమి పవర్ ఏందో చూపించగలుగుతామండి. అదేవిధంగా ఈ ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నిరుద్యోగ యువత కూడా గల్ఫ్ దేశాల బాట పట్టి ఒక రకంగా ఆ ప్రాంతాల్లో జైళ్లలో మగ్గాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు గల్ఫ్ దేశాలను నివారించే దిశగా అడుగులు వేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఏమైనా పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఒకటి, తర్వాత వాళ్ళకు సెల్ఫ్ సస్టైన్మెంట్ కోసము స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అనేది పెట్టడము. ఈ ఆల్విన్ ఫ్యాక్టరీ అనేది తీసేశారు కాబట్టి దాని స్థానంలో ఏదైనా ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చేదానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కూటమిలో అన్ని రకాలకు కూడా మేము ప్రయత్నం చేసి వలసలు నివారిస్తాం. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి వాళ్ళు ఇక్కడే ఎక్కడికో గల్ఫ్ దేశాలకి భార్య బిడ్డలను వదిలేసి వెళ్లకుండా ఇక్కడే వాళ్ళ కుటుంబానికి సరిపడా ఆదాయాన్ని సంపాదించుకునేదానికి ఇక్కడే వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్స్ ఇంకా అట్లా ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకు సబ్సిడీల రూపంలో ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళకి మేలు చేసి వలసలు నివారిస్తాం. ఇప్పటికే ఏదైతే అన్నమయ్య జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రాన్ని పూర్తి స్థాయిలో రాయచోటికి మార్చారు. ఒక రకంగా రాళ్ల ప్రాంతం అనేటువంటి ఆ ప్రాంతంలోకి రాజధానిని తీసుకెళ్లడం జరిగింది. అయితే మరోమారు కూడా తీరని ద్రోహమే చేస్తున్నారనేటువంటి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ ఏదైతే అన్నమయ్య ప్రాజెక్టు కూడా అంటే పూర్తి స్థాయిలో లేని పరిస్థితి. ఒక రకంగా వర్షాలు వస్తే మళ్ళీ నీట మునిగే ప్రమాదం ఉందన్నటువంటి భావన వ్యక్తం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూటమిగా ఉన్నటువంటి బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి నడవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో అన్నమయ్య ప్రాజెక్టుగా ఉన్న నిర్మించే దిశగా ఏమన్నా అడుగులు వేయబోతారు? తప్పకుండా అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించేదే మా మొదటి ప్రాధాన్యత. అక్కడ వాళ్ళు ఏదైతే దెబ్బతిన్నారో ఆ ఊర్లు కొట్టుకుపోయినాయో వాళ్ళకి ఇల్లులు కట్టించడము, వాళ్ళ పంట పొలాల్లో పంటలు పండించుకునేదానికి అవకాశం కల్పించడము, ఇవి మొదటి ప్రాధాన్యత. రెండో ప్రాధాన్యత ఇక్కడ రాజంపేటని జిల్లా కేంద్రంగా వచ్చేదానికి కూటమి నుంచి ప్రయత్నం చేస్తాం. అది కూడా అలాగే డెవలప్మెంట్ రాజంపేట అభివృద్ధి పదంలో నడిపించి రాజంపేట ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసి ప్రజలకు కూటమి అంటే ఏంటో చూపిస్తాం. అంటే 50 ఏళ్ళ ఏదైతే 50 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి నేత కాదు, రాయలసీమ ఇక్కడికి కావాల్సింది 100 ఏళ్ళ అభివృద్ధి అన్నటువంటి నినాదం కూడా ఒక రకంగా రాజంపేట ప్రాంతంలో వినిపిస్తుంది. ఏదైతే నేతలకు అనుభవం 50 ఏళ్ళ అనుభవం ఉన్న నేత కాదు మాకు కావాల్సింది, రాజంపేటకు కావాల్సింది 100 ఏళ్ళ అభివృద్ధి అని అంటున్నారు. మీ పవన్ కళ్యాణ్ గారు కూడా నేనేంటో అభివృద్ధి ఏంటో చూపిస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి కూడా ఉమ్మడిగా పోరాటం చేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాజంపేటలో ఎలాంటి డెవలప్మెంట్ చేయబోతున్నారు? అది చెప్పాను కదా మీకు, మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే అన్ని పార్టీలు ఉమ్మడి పార్టీలు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళకు బీజేపీతో కూడా మేము కలిసి ఉండడం వల్ల మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని ఫండ్స్ తీసుకురావడము, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం దోచేశారు, ఇక్కడ అన్ని లూటు చేసినారు, ఇక్కడ నిధులు లేవు. అందులో భాగంగానే మేము బీజేపీతో జత కట్టడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నిధులు తెచ్చుకొని రాజంపేటను అభివృద్ధి దిశలో పయనించడానికి మా వంతు కూటమి నుంచి ప్రయత్నం చేసి తప్పకుండా అభివృద్ధి చేస్తాం. వైసీపీ ఏదైతే
దాచుకోవడమే ధ్యేయంగా పనిచేసింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి గెలుపొందిన తర్వాత ప్రత్యేకించి రాజంపేట పైన ప్రత్యేకమైన దృష్టి సారిస్తాం. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వాసితులు కావచ్చు, అదేవిధంగా బాధితులు కావచ్చు, వారందరినీ ఆదుకుంటాం. మొట్టమొదటి ప్రాధాన్యతగా రాజంపేట అన్నమయ్య ప్రాజెక్టును కూడా నిర్మించే దిశగా కూడా అడుగులు వేస్తామన్నటువంటి విషయాన్ని చెప్తుంటే, మరోవైపు సుబ్రహ్మణ్యం నేను స్థానికేతరుని కాదు, ఈ ప్రాంతవాసినే, రైల్వే కోడూరులో జన్మించాను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా టీడీపీ గెలవడం ఖాయం. ఈ జనసేన మద్దతు, అదేవిధంగా బీజేపీ మద్దతు ఇక్కడ టీడీపీ జెండా రెపరెపలాడిస్తామన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి సుగా సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. నాగేశ్వరతో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.